హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి. ఇదిగో దీపావళికి కొబ్బరి బూరెలు చేసుకుంటున్నామండి. 1 కేజీ రేషన్ బియ్యం తీసుకుని ఒక రోజల్లా నానబెట్టుకున్నాను 24 గంటలు. ఒక టీ గ్లాస్తో టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీడియం సైజు కొబ్బరికాయ తీసుకున్నాను. నాకు ఇదిగో ఈ కప్పుతో 2 కప్పులు అయినాయండి. కేజీ బియ్యానికి 650 గ్రాములు బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం కరగబెట్టి ఇదిగో వడపోసుకుంటున్నానండి. ఏమన్నా ఇసుక అది వచ్చిద్దని. పాకం అయితే కొంచెం లేత లూజు పాకం తీసుకోవాలి, మనకు చేతికి వచ్చేటట్టుగా. ముదురు పాకం తీసుకుంటే బూరి గట్టిగా ఉంటుంది. మా ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి. ఈ రెసిపీ కావాలంటే. అదిగోండి పాకం వచ్చింది, కొంచెం చేతికి వచ్చేటట్టుగా ముద్ద పాకంగా వచ్చింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాము. 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఆ మీడియం సైజు కొబ్బరికాయ కూడా మిక్సీ వేసుకుని దీనిలో వేసుకుని 4 నిమిషాలు ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు పిండి పోసుకుంటున్నామండి. పిండి ఉండగట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఒక గుప్పిడి బియ్యం ఎక్కువ వేసుకోండి. వేసుకుంటే పిండి చాలలేదు అనుకోండి, ఇబ్బంది పడాలి. పిండి ఇప్పుడైతే కేజీ మీద ఇంకొక గుప్పిడి వేసుకున్నాను. నాకైతే 650కి సరిపోయింది. పైన పిండి పోసుకున్నాక పైన 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మనకు చేతికి అది బూరి చేసుకునేటప్పుడు చేతికి అసలు అంటుకోదు. ఆయిల్ పేపర్ తీసుకుని దాని మీద అటు పలసనా కాదు మందము కాకుండా మీడియం సైజులో చేసుకున్నాను బూరె. ఆయిల్ తక్కువ, వంట ఎక్కువ. కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క బూరి వేసుకుంటా. ఆ బూరి మీద కొంచెం వేడి నూనె ఎత్తే బూరి బాగా పొంగిద్ది. చాలా చాలా రుచిగా ఉంటాయండి ఆ కొబ్బరి బూరెలు. చూడండి ఎట్లా పొంగినాయో బూరెలు. ఈ దీపావళి స్పెషల్ అండి. మా మనవాళ్ళు మనవరాళ్ళు వస్తున్నారని వాళ్ళ కోసం ఇట్లా జాలి గిన్నెలో వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే అడుక్కొచ్చేసిద్ది. అన్నీ ఇట్లా చేసేసుకున్నామండి. కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా చాలా కొబ్బరితో తింటుంటే చాలా రుచిగా ఉండయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.